నుంచి మే 3 వరకు లాంగ్ హారాల పండుగ. ముకుందాలో మెగా డిస్కౌంట్స్. అమృత్ భారత్ పథకం కింద సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను ఆధునీకరిస్తున్నారు. అందులో భాగంగా రైల్వే స్టేషన్ వద్ద స్కై వాక్ నిర్మించనున్నారు. మెట్రో, బస్, రైల్వే స్టేషన్ ను అనుసంధానించేలా మల్టీ మోడల్ కనెక్టివిటీ తరహాలో ఈ స్కై వాక్ నిర్మాణం జరగనుంది. ఈ స్కై వాక్ అందుబాటులోకి వస్తే మెట్రో, బస్, రైల్ సర్వీసులకు కనెక్టివిటీ లభించనుంది. దీంతో ప్రయాణికులు సులువుగా మెట్రో, బస్ స్టేషన్, రైల్వే స్టేషన్ మధ్య ప్రయాణించవచ్చు. మెట్రో దిగగానే నేరుగా రైల్వే స్టేషన్ కు చేరుకోవచ్చు. ఇక రైల్వే స్టేషన్ లో రైలు దిగ్గానే అక్కడి నుంచి నేరుగా స్కైవాక్ ద్వారా మెట్రో స్టేషన్ లేదా బస్ స్టాప్ కు చేరుకోవచ్చు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర నిర్మించనున్న ఈ స్కైవాక్ నిర్మాణానికి హెచ్ఎంఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపు 160 మీటర్ల మేర ఈ స్కైవాక్ ఉండనుంది. అయితే దీని నిర్మాణానికి ఆర్టీసీ నుంచి ఎన్ఓసీ రావాల్సి ఉంది. దీంతో దీనికోసం రైల్వే శాఖ ఎదురు చూస్తోంది. ఆర్టీసీ నుంచి అనుమతులు వస్తే స్కైవాక్ నిర్మాణ పనులు మొదలు కానున్నాయి. ప్రస్తుతం సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ నుంచి ప్రయాణికులు రైల్వే స్టేషన్ కు చేరుకోవాలంటే 1/2 కిలోమీటర్ నడవాల్సి ఉంటుంది. ఈ సమస్యను తొలగించేందుకు రెక్టిఫైల్ సిటీ బస్ స్టేషన్ వెనుక భాగంలో 120 మీటర్ల పొడవుతో స్కైవాక్ నిర్మించాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఆర్టీసీ భూములు అవసరంగా ఉండగా ఆర్టీసీ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ రావాల్సి ఉంది. అయితే ఆర్టీసీ నుంచి అనుమతులు రావడం ఆలస్యం అవుతోంది. దీనికి సంబంధించి పలుమార్లు సమావేశాలు జరిగినా ఇంకా అనుమతులు రాలేదు. ఇక కాచిగూడ రైల్వే స్టేషన్ ను కూడా ఆధునీకరిస్తున్నారు. అయితే స్టేషన్ ను అభివృద్ధి చేయాలంటే కాచిగూడ బస్ డిపోకు చెందిన 2.77 ఎకరాల భూమి కావాలని టీజీఎస్ఆర్టీసీని రైల్వే శాఖ కోరుతోంది. బస్ డిపోను వేరే చోటకు తరలించి ఆ స్థలాన్ని తమకివ్వాలని రైల్వే శాఖ కోరుతోంది. దానికి బదులుగా రైల్వే శాఖ భూములను ఇస్తామని రైల్వే శాఖ ప్రతిపాదనలు పెట్టింది. కానీ ఆర్టీసీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో పర్మిషన్ కోసం రైల్వే శాఖ ఎదురుచూస్తోంది. సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు పూర్తయితే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి ఆర్టీసీ భూములకు సంబంధించి క్లియరెన్స్ వస్తేనే పనులు ముందుకు సాగే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వంతో రైల్వే శాఖ చర్చలు జరుపుతోంది.